హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను 2 రకాల ఫిష్ ఫ్రైలు అయితే చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలాగనమాట. ముందుగా అయితే మనం ఫిష్ ముక్కలు నీచు వాసన రాకుండా ఉండాలంటే జొన్నపిండి, కల్లుప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్న ముక్కలకైతే మనము పసుపు, ఉప్పు పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి అయితే ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు. డైటింగ్ చేసే వాళ్ళకి, ఆయిల్ ఎక్కువ తినము అనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ఫ్రై. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పులోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ ఫ్రై అన్నమాట. ఈ ఫ్రై తింటే ముందుగా అయితే ఇందులో ఫిష్ ముక్కలు వేసి మూత పెట్టేసుకొని ఇలా 2 సైడ్స్ బాగా వేయించుకుంటామన్నమాట. మనం తర్వాత ఇలా 2 సైడ్స్ వేయించుకున్న తర్వాత మనము మిరియాలు ఉప్పు మిక్సీ పట్టుకొని ఈ ఫ్రై ముక్కలు వేయనైతే 2 సైడ్స్ వేస్తామన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ. అండ్ ఇంకొకటి అయితే ముందుగా అయితే ఆయిల్ తీసుకొని అందులో ఫిష్ ముక్కలు వేసి బాగా క్రిస్పీగా అయితే వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న ముక్కల్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇంకా ఫిష్ ముక్కలు ఉంటే మళ్ళీ వేసి వేయించుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనము కొబ్బరి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అయితే మిక్సీ పెట్టి ఉంచుకుందాము. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే మనం ఇందాక ఆయిల్లో ఫిష్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లో అయితే ఎక్కువ అనిపిస్తే పక్కన తీసి పెట్టుకొని తగినంత ఆయిల్ పెట్టుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయినాక మనం వేయించి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కూడా ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవడమే. ఈ 2 ఫిష్ ఫ్రైలు మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.